తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదని సంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకే ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు రెండవ రోజు ఉత్సాహంగా జరిగాయి. 45 డివిజన్లో మా కోటిలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ సహకారంతో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు. సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. 45వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. కోడి పందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగి మంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చారు. ఆయా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మనకి సంక్రాంతి, అలాగే న్యూ ఇయర్, భోగి పండుగ ఇవన్నీ వచ్చేటప్పటికి మంచి చక్కటి వాతావరణం మనకు ఊరంతా కనపడతా ఉంటుంది. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఈ చంటి పిల్లలు ఎంత ఆనందంగా ఉత్సాహంగా తిరుగుతున్నారో మనకి అది మనం అంతుబట్టదు. అందు గురించనే ఈరోజు భోగిమంట వస్తుంది. ఈ భోగిమంట మొదటి రోజు వచ్చినప్పుడు మనకి ఆ ఆనందం చిన్నప్పుడు మనం పల్లెటూరులో ఏ విధంగా ఆనందంగా ఉండేవాళ్ళమో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందు గురించి మనం ఈ పండగ వాతావరణాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించుకుంటున్నాం కూడాను. కాబట్టే మనం ఈ వార్డులన్నీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ వార్డులు నేను గత ఎలక్షన్లకు ముందు కూడా ఈ వార్డుల్లో 45 ఈ వార్డుల్లో చాలా ఆనందంగా ఉండేది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్నారండి. అందు గురించి ఏంటంటే ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి పండగ వాతావరణం ఈ పిల్లలకి వస్తుందంటే ఎప్పుడు కూడా ఫరవర్ ఈ విధంగానే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ వాతావరణం యొక్క స్ట్రింజ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జై ఆదిరెడ్డి. గొప్పతనం ఏంటంటే పిల్లలు ఎంత గట్టిగా అరుస్తారో ఇక్కడ మహిళా మనలో అంతే పోటీగా గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఆవిడైతే విజయంగా వేస్తా ఉంది. అక్కడ మీ అభిమానాన్ని, ప్రేమని ఎప్పుడు మరవం, బాధ్యతగా ఉంటాం. ఇంకా ఈ వాటిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. సంక్రాంతి సంబరాలు ఇంకా రోజుల వ్యవధిలో ఉన్న 45వ వార్డుకి ముందుగానే తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చినందుకు రమణ గారికి, వారి యొక్క బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మీడియా వారికి కూడా నమస్కారం. ఇప్పటికీ ఇది 5వ వార్డు. ఇది అయిన తర్వాత 49వ వార్డుకి కూడా వెళ్ళి పూర్తి చేసుకోవాలి. రోజుకి 6 వార్డులు పెట్టారు నాకు తిరగాలని. నాతో పాటు మా నాయకులు, జడ్జెస్ ఇదే పని మీద ఉన్నాం. ఎందుకు ఈ తాపత్రయం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ మిగ్గుల పోటీని కొనసాగించాం. అధికారంలోకి వచ్చాం, మీరు ఓట్లేసి గెలిపించారు. అధికారంలో వచ్చాంగా చాలు కదా అని చెప్పి మేము సరిపెట్టుకోవాలా. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుడు పెట్టాం, ఈ సంవత్సరం పెట్టాం. అంటే గత 6 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీని కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ మొన్నటి ఎన్నికల ముందు ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ వాళ్ళు ముగ్గుల పోటీలు పెట్టారు. ఎక్కడుంది ఆ పార్టీ? ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే ఓట్లు అవసరం లేదు. కానీ మన ఆలోచన విధానం అది కాదు. ఇదే వారికి మనకి మధ్యన ఉన్న వ్యత్యాసం. ఇది మన నిబద్ధత. సంక్రాంతి సంబరాలు
అలాగే రంగోలి పోటీలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, ఇవన్నీ కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనం ఎప్పుడు కూడా చేసుకుంటున్న కార్యక్రమం. భవిష్యత్తులో కూడా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, మీరు చూపించిన ఉత్సాహం, ప్రతి వార్డులో కనబరుస్తున్న ఆ ఆనందం, వారి యొక్క హర్షం మేము నిర్ణయించుకున్నాం. మీకు ముగ్గులు పెట్టే ఓపికన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు జరుగుతూనే ఉంటాయి. కిందటి సంవత్సరం 3 ప్రైజులు, కానీ ఈ సంవత్సరం ఎన్ని? 5 ప్రైజులు. 5 ప్రైజులతో పాటు అదనంగా కొయ్యల రావణ గారు మరికొన్ని 14 ఇచ్చారు. మొత్తంగా 19 ప్రైజులు వాడికి ఇస్తా ఉన్నాం. అది కాకుండా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఇస్తా ఉన్నారు. సుమారు 300 మంది వేశారు ముగ్గులు. నేను ఏదైతే 5 నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇస్తా ఉన్నానో ఆ 5 ప్రైజులు జనవరి 10న పుష్కర్ ఘాట్ లో 42 వార్డుల్లోని నెగ్గిన 5 ఎవరైతే ఉన్నారో ఆ 200 మంది పైన వాళ్ళకి అక్కడ ఇస్తాం. రమణ గారు ఈ 5 అనౌన్స్ చేసిన తర్వాత 14 ప్రైజులు ఆయన ఇస్తారు. ఆయన అంతా కూడా కార్యక్రమం చేసుకుంటారు. అలాగే ఈ వార్డులో 2019న నేను వాళ్ళకు కూడా కనీసం మన మనిషిని కూడా వెళ్ళొద్దు, మీ నలుగురే చూడండి అని మేము ఎవరిని పంపలేదు, చేయలేదు. వాళ్ళే పాదరసంగానే చేశారు. ఇందులో ఒకవేళ ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నా వాళ్ళే మమ్మల్ని క్షమించవలసిగా కోరుకుంటూ మా జడ్జిలకి కాళ్ళు ఆగిపోయేలా తిరిగారని చెప్పి ఆల్రెడీ పొద్దున్నే ఆటోమేటిక్ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పి ఎవరు రావండి, మీ నలుగురే వెళ్ళండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చెప్పిన మాట ఆయన అలా చెప్పగానే మేమేమనుకున్నామంటే, అంటే నేను కూడా ఒక రాజకీయ నాయకురాలనే, మేమేమనుకుంటామంటే మా కార్యకర్తలు ఇచ్చుకోవాలా, మా మాట అనే వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటాం. కానీ రమణ గారు అలా అనుకోకుండా ఎవరు ముగ్గు అయితే బాగుంటుందో వాళ్ళకే మీరు ఇవ్వండి మేడం, మా ప్రమేయం మా వార్డులో ఏ ఒక్క కుర్రోని కానీ మమ్మల్ని కానీ ఎవరిని తీసుకెళ్ళకుండా మీరు చేయమనేటప్పుడు మేము చాలా సంతోషించాము. రమణ గారు చాలా పారదర్శకంగా మమ్మల్ని చేయమన్నందుకు. ఇలాంటి వార్డులు అయితే కనుక మేము ఎంత దూరం అయినా సరే, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు పెట్టినా సరే మేము ఇక్కడికి రావడానికి మేము మా టీం అందరం కూడాను మరి సంపదంగా చాలా సంతోషంగా ఉన్నాము. అంతేకాకుండా రమణ గారితో వారి టీం ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లోనూ ఎవరి మనకు పేపర్స్ కావాలన్నా, పెన్స్ కావాలన్నా, చైర్స్ కావాలన్నా చక్కగా అందించే వారి టీం, వారి బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మహిళా